ఏం కావాలో తెలియకుండా అన్వేషించడం అనేది ఎప్పుడు లేదు. ఇదొకటి. అంటే ఆధ్యాత్మిక అన్వేషణకి రెండే మార్గాలు. ఒకటి, ఏం కావాలో స్పష్టంగా తెలుసుకొని ఆ తెలుసుకున్న దాని గురించి ఎవరు కలిసినా దాని గురించే మాట్లాడుతూ అక్కడికి చేరుకోవడం. చేరుకున్న తర్వాత మళ్ళీ నువ్వు దాన్ని ఆస్వాదిస్తావా లేదా అంగీకరిస్తావా తర్వాత సంగతి. చాలామంది అనుకుంటారు కదా, నాకు ఈ అబ్బాయి కావాలి అని అందరితో కొట్లాడి తీరా పెళ్ళైన గంటకి ఇట్టున్నడేంది వీడు అని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అంటే నువ్వు ఎప్పుడు పాక్షికంగా చూసి నిర్ణయం తీసుకుంటున్నావా, ఒక దాన్ని సమగ్రంగా దర్శనం చేస్తున్నావు అనేది వ్యక్తి మీద ఆధారపడుతుంది. ఇదొకటి. రెండవది, కోరుకుంటున్నది ఎక్స్టీరియరా ఇంటర్నలా. ఒకవేళ ఇంటర్నల్ అయినప్పుడు ప్రశ్న ఎలా ఉంటుంది, ఇంటర్నల్ ఏమి అసలు అది. ఇదొక అన్వేషణకు మార్గం. ఇప్పుడు దాదాపు ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ, సాంప్రదాయ గ్రంథాలన్నీ ఈ కోవకే చెందినవి. అంటే సంథింగ్ ఈజ్ దేర్ అవుట్ సైడ్, లేదా నీలో ఉంది కానీ అది నువ్వు తెలుసుకోలేవు కనుక ఒకరి మీద ఆధారపడు. అది పుస్తకం కానీ, వాంగ్మయం కానీ, వేదం కానీ, గురువు గారు కానీ, లేకపోతే ఆ తర్వాత ఆ గురువు కలిసిన తర్వాత నువ్వు గురువు నుంచి పక్కకు జరిగిన తర్వాత జపము కానీ, మంత్రము కానీ, లేకపోతే పూజ కానీ, విధి విధానాలు కానీ, లేదా సిద్ధాంతము కానీ, చాంటింగ్ కానీ, జపము కానీ, స్మరణము కానీ, మననము కానీ, తలపు కానీ, ఆ తర్వాత అజపము కానీ, ఇవన్నీ రావాల్సిందే. ఇదంతా ఉన్నంతసేపు మనసు ఉందని గుర్తించాలి. ఇంటర్నల్ జపము అంటే ఎక్కువ కదిలిస్తూ తక్కువ కదిలిస్తూ అత్యంత తక్కువ కదిలిస్తూ కదలికలేని స్థితిలోకి రావడం. ఇదంతా ఇప్పుడు కారు, సైకిల్ ఫస్ట్లో ఎక్కువ కదులుతుంది, రాను రాను నిశ్చలత్వంలోకి వచ్చినట్టుగా మనసు కదలకుండా వచ్చి మనసు మాయమైపోవాలి. అందుకే అజపము అని చెప్పారు ధ్యానాన్ని. అంటే జపము చేయడం లేదు, కానీ జపము చేయడం వల్ల ఏదైతే మనసు నిలబడ్డదో ఇప్పుడు చేయకుండానే నిలబడ్డది అని గుర్తించడంతో నీ యొక్క జర్నీ పూర్తయిపోతుంది. ఇదంతా లాంగెస్ట్ ప్రాసెస్ ఇది. ఇందులో డిపెండెన్సీస్ చాలా ఉన్నాయి. ఒకవేళ మనం కలిసిన వాడు తప్పుగా చెప్తే అక్కడి నుంచి తప్పుగా వెళ్ళిపోతుంది. సేమ్ అడ్రస్ కనుక్కున్నట్లే. తిరుపతి ఎక్కడ అంటే అతను అనుకున్నాడు తిరుపతి వాళ్ళ బాబాయి, వాడి అడ్రస్ చెప్పాడు. ఇప్పుడు ఖతం అయిపోయింది. అక్కడి నుంచి అసలు మనం మన ప్రశ్న సమగ్రంగా లేని కారణంగా జవాబు ఇప్పుడు సమగ్రంగా ఉండదు. అవును, ఎందుకంటే బిగినింగ్లోనే ఫాల్సిఫికేషన్తో స్టార్ట్ అవుతుంది, ఒక అజంప్షన్తో స్టార్ట్ అవుతుంది. అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైన ఆధ్యాత్మికతకి విశేషణాలు, అడ్జెక్టివ్స్ కిల్స్ ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఏమంటారు, సబొటేజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు చాలామంది ప్రవచనకర్తలు ఒక దైవాన్ని గురించి చెప్పినప్పుడు, రమణ మహర్షి గురించి చెప్పినప్పుడు ఎప్పుడైతే విశేషణం జోడిస్తున్నారో వాళ్ళంతా ద్రోహం చేస్తున్నారు సమాజాన్ని. రీసెంట్గా ఒక రమణ మహర్షి వాళ్ళు నావేవో వీడియోస్ చూసినట్టున్నారు, అడిగారు రమణ మహర్షి మార్గం గురించి మాట్లాడండి అంటే, నేను అన్న ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ప్రవచనాలు అవన్నీ చూస్తున్నానంటున్నారు కదా, మరి ఆయన మార్గం మీకు ఎందుకు అర్థం కాలేదు అంటే మీరేం చెప్తారో విందామని. నేనేం చెప్తానండి, ఆయన ఏమన్నారు, మౌనం అన్నారు. ఆయన మార్గమే మౌనం. మౌనం అంటే నోటితో మాట్లాడకపోతే మౌనం కాదు, మనసు కూడా మాట్లాడకుండా నిశ్చలంగా ఎప్పుడైతే ఉంటుందో అది వే. ఆయన చెప్పిన వే. ఆ వేలో మనం నడవలేదు కనుక వాళ్ళని అడుగుతూ పోతున్నాం. అసలు దాన్ని ఎప్పుడు క్వశ్చన్ చేయలే, అదంత నిమిషం పని. అది అత్యంత చిన్న విషయం. నాకు అది కరెక్ట్గా కనెక్ట్ అవుతున్నాయి. అంటే చిన్న విషయమే మనకంత తప్పుగానే వెళుతున్నాం మనం. అదే ఇప్పుడు తిరుపతి చెప్పగానే అందుకే ఇప్పుడు ఇదొకటి. రెండవ మార్గం అత్యంత దగ్గరది, దాన్ని జెన్వే అనొచ్చు ఆర్ వాట్ ఎవర్. ఇక్కడ సమాచారానికి కానీ గురువుకు ఒక ఇంపార్టెన్స్ ఉంది, బట్ గురువు ఏం చెప్పడం లేదు. గురువు ఉన్నాడు, బట్ హీఈస్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. అతను ఓన్లీ అలర్ట్గా ఉంచుతున్నాడు అంతే. ఇప్పుడు ఒక టీచరు కట్టెబట్టుకున్నప్పుడు శిష్యుడు అలర్ట్గా ఉన్నాడు. అట్లా గురువు పాత్ర అంతవరకే ఉంటుంది. అతను ఏ పురాణాలు చెప్పడు, ఏ వ్యాఖ్యలు చేయడు, ఏమి చేయడు. నీ ఉన్న సందర్భంలో నిన్ను మేల్కొల్పుతాడు అనమాట. సడన్ అవేకనింగ్ అని చెప్పారు దానికి. సడన్లీ యూ హ్యావ్ సీన్ సంథింగ్. ఇప్పుడు అది వేరు. ఇక్కడ ఎవ్వరు లేరు అసలు. నీవున్నావు, నువ్వు అనుభవించే సందర్భం ఉంది. పుస్తకానికి సంబంధించిన ఒక సమాచారం కానీ, ఒక పేరు కానీ, ఒక మంత్రం కానీ ఏది లేదు. యు ఆర్ ఎన్కౌంటరింగ్ యువర్ లైఫ్ అండ్ యువర్ మూమెంట్ వితౌట్ టేకింగ్ ఎనీ సపోర్ట్.
సపోర్ట్ వచ్చిందా, మధ్యవర్తి వచ్చేసాడు. నీ జీవితానికి ఆనందానికి దక్షిణామూర్తిని లింక్ పెట్టావా, ఇప్పుడు అతని చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, మన ఆస్తి ఇతరు కూడా సంతకం పెట్టామనుకో, అయిపోయింది. ఇంకా లాక్ అతనికి ఇవ్వకూడదు. ఇచ్చావా ఇంక ఏమైనా అతనే అనుకో, ఏదన్నా ఒకటి. నీ అజ్ఞానానికి కారణం దక్షిణామూర్తే, నీ యొక్క జ్ఞానానికి కారణం దక్షిణామూర్తి, నీ నిద్రలేమికి ఆయన్నే కారణం, నీ గాఢ నిద్రకి ఆయన్నే కారణం. దక్షిణామూర్తిని తీసుకో, దక్షిణామూర్తిలో నువ్వు కలిసిపో, ఐక్యమైపో. అమ్మ చెప్పు. అదే ఈ కూరగాయలు పళ్ళది తొక్కలు వేస్టేజ్ ఏమో బ్లూ కలర్ డబ్బులో పెట్టారు, మిగిలిన కవర్లు ఇంకేదైనా భూమిలో కలవండి బ్లాక్ కలర్ దాంట్లో పెట్టారు, గుర్తు పెట్టుకుని. అలాగే రోజు వేస్ట్ అది అక్కడికి వెళ్ళి చేద్దాం. అలాగే ఇప్పుడు ఈ జెన్వే అన్నది ఎందుకు అల్టిమేట్ అంటే ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్, అయినా అక్కడే ఉంటారన్నమాట. జెన్వే అంటే అసలు నేను దేర్ ఇస్ నో వే, యాక్చువల్లీ ఊరికే పేరు అది. అంటే ఒక పేరు లేని దానికి పేరు పెడితే జెన్ అయింది అనుకోండి. ఉదాహరణకి అతనికి నామరూపాలు లేవు అని ఒక రూపం పెట్టుకున్నట్టు. ఒక ఆకారానికి మొక్కుతూ నిరాకార స్వరూపానికి మొక్కినట్టు. కనపడడానికి ఒకటి ఉంది, ఊరికే పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు ఈ ఏరియాకి పుప్పాలగూడ అని పెట్టినట్టు, మీకు రమ్మ అని పెట్టినట్టు ఒక పేరు అంతే. ఇట్ హ్యాస్ నో మీనింగ్. సో ఇప్పుడు అందులో ఏమిటి, ఒక విషయాన్ని పట్టుకొని ఏ సహాయం తీసుకోకుండా దాన్ని చూస్తూ ఉంటారు అన్నమాట. సమ్టైమ్స్ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఒకటే అంశాన్ని నిరంతరం చూసిన వాళ్ళు ఉన్నారు. ఇక వేరేదంతా వదిలేశారు. ఇక పుస్తకంలో ఏముంది, నీకు ఇంటెలిజెన్స్ స్టార్ట్ అవుతుంది పుస్తకాల్లో పడితే, చర్చల్లో పడితే, సత్సంగాల్లో పడితే. విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఎవరో ఏదో అడిగారు, నువ్వేదో చెప్పావు, నువ్వేదో అడిగావు, ఎవరోదో చెప్పారు. ఆగి చూసేది ఎప్పుడు. ఇది ఎలా ఉందంటే థియేటర్లు వెతుకుతున్నాం, సినిమా ఎప్పుడు చూడట్లే. సినిమా చూడాలంటే నిర్ణయం అయిపోవాలి. ఇక ప్రపంచంలో 1 కోటి సినిమాలు ఉన్నది, ఈ 3 గంటలు ఇక్కడే నిర్ణయం అయిపోయింది. సో జెన్లో దే టేక్ ఎ ఫర్మ్ డిసిషన్, నో మోర్ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్. చదవడం ఉండదు, ఏముండదు, ఊరికే చాంటింగ్ ఉంటుంది సరదాగా. చాంటింగ్ ఏదన్నా కావచ్చు. ఎగ్జాంపుల్ అది ఓం వందే మణిపద్మేహం అనేది అనొచ్చు. ఇట్ ఇస్ జస్ట్ అనదర్ వే ఆఫ్ కీపింగ్ ద మైండ్ కామ్ అంతవరకు. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఇంట్లో కూడా పాటిస్తే చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులు ఎప్పుడు 5 మంది వచ్చినా ఎవరో ఒకరు చాంటింగ్ మొదలు పెట్టాలి. అది గట్టిగా కాదు, గుసగుసకి. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆమె వంట చేస్తుంది, ఆమె స్టార్ట్ చేసింది ఓం నమో నారాయణాయ నమః అంటే అప్పుడే మీరు మీ బెడ్రూమ్లో నుంచి ఇంట్లోకి వచ్చారు. రాగానే ఇంట్లో ఎప్పుడు చాంటింగే నడవాలి, దట్స్ ద రూల్. ఆమె రాగానే ఇప్పుడు ఆమె నమో అనగానే మీరు దానికి అందుకుందని నమో భగవతే నా. ఆమె ఒకటే మంత్రం, మళ్ళీ ఎక్కువ మంత్రాలు లేవు. ఇట్ ఇస్ జస్ట్ రిపీటింగ్ ఓం నమః శివాయ అంటే ఆమె ఇట్లా బయటకు వచ్చింది, చెప్పులు వేసుకుని ఓం నమః శివాయ, నేను బయటికి వెళ్తున్నా ఓం నమః శివాయ అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంట్లో ఎప్పుడు ఒకటి నడుస్తుంది, తద్వారా మనసు పక్కకు జరగదు. చిన్న చిన్న సూత్రాలు ఉన్నాయి, కానీ ఇష్టం లేదు మనిషికి. అది నా అబ్జర్వేషన్. మ్యాన్ డస్ నాట్ వాంట్ టు బి హ్యాపీ ఇన్ ట్రూ సెన్స్. వాడికి సమస్యలు లేకపోయినా, ఆరోగ్య సమస్యలు లేకపోయినా పిచ్చెక్కుతుంది. అంత బాగుంటే తట్టుకోలేదు, ఏదో కావాలి డిస్టర్బెన్స్. ప్రతి గంటకు ఒక డిస్టర్బెన్స్ ఉంటే లైఫ్ని జీవిస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇది అంటారు కదా దురద ఉంటే శరీరం తెలుస్తుంది, అట్లాగే మనసుకు దురద ఉంటే జీవిస్తున్నట్టు తెలుస్తుంది. అదంతా అబద్ధం, మాయా, కల్పన. ఎనీవే ఈ జెన్వే ఏంటి మాటలు మీరు చెప్తున్నారు. నేను అంటే ఎవరికైనా చెప్పేటప్పుడు ఇలా చెప్తా, కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు చేయటం లేదు. మీతో మాట్లాడుతుంటే మీ యొక్క మాటకి ఆధారం మీ స్థితే కావాలి, మీ మనసు కావద్దు. మనసు అయినంత వరకు అందరికీ చెప్పి మళ్ళీ మీరు సంశయంలో ఉండిపోతుంది. చెప్పిందంటే అందరికీ డ్రైవింగ్ ఎలా చేయాలో చెప్పి, ఈత ఎలా కొట్టాలో చెప్పి మీకు రాదు ఈత. ఇది ఎక్కడ స్థితి? ఈ మధ్య పెద్ద ప్రవచనకారుడు అన్నాడు, ఇక నేను ఇంతకాలం ప్రవచనాలు చేశాను, ఇక ప్రవచనాలు చేయను, నేను సత్యం చేసుకునే ప్రయత్నం చేస్తాను. రమణ అంటే ఇంతసేపు ఏం చేశాడు అతను? అందరిని పక్కదో బట్టేలే. అరే నీకు తెలియకుండా సమస్తం చెప్పి ఇప్పుడు నేను తెలుసుకుంటా, నేను తెలుసు, నా జీవితాన్ని నేను తెలుసుకోవడానికి పోతున్నా అన్నాడు. నేను ఘోరంగా షాక్ తిన్నా. అసలు జనాలు చప్పట్లు కొట్టారు. అసలు ఎంత అన్కాన్షియస్ సమాజం ఇది. చాలా పెద్ద తప్పు అది. వితౌట్ యూ నోయింగ్ క్లియర్లీ నువ్వు అసలు. ఇంకొకటి, ఒక వ్యక్తికి ఎవరికైతే సమగ్రంగా తెలుస్తుందో అతనే షార్ట్ కట్ చెప్పగలడు.
అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ అంతా నడిచి తిరిగితే ఈయన అడిగాడు అనుకో ఉప్పాల గురించి గచ్చిబౌలి అంటే ఒక్కసారి నాకు రూట్ మ్యాప్ అంతా వచ్చేస్తుంది. ఒక 5-6 రూట్లు. మీ దగ్గర బండి ఉందా, సైకిల్ ఉందా, సైకిల్ అయితే ఈ రూట్లో పోండి, కార్ అయితే ఈ రూట్ వద్దు, ఇట్లా వెళ్ళండి. అంటే మీ యొక్క స్థితిని బట్టి మార్గం చెప్పబడుతుంది. అట్లా అది రైట్ వే. అంతేగాని నాకు ఓన్లీ ఒక్క రూటే తెలుసు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారు ఆ రియల్ లైఫ్లో. అంటే బాగా నవ్వుకున్న సందర్భం. ఒక ఊరి నుంచి ఒక మిత్రుడు వచ్చాడు ఇంకో మిత్రుని కలవడానికి. ఇప్పుడు వాళ్ళు ఏమిటంటే బొమ్మ గీస్తే చాలా బాగుంటుంది, అర్థమవుతుంది. ఇది బస్ స్టాండు, ఇది ఈ అబ్బాయి ఉండే ఇల్లు, వీడు ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి, ఇదంతా 3 కిలోమీటర్స్. కానీ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో అతనికి కూకట్పల్లిలో పని ఉంది. వీడికి చెప్పలేదు, వాడు హైదరాబాద్ కొత్త. రాగానే ఇంటికి వెళ్దాంపా అని కూకట్పల్లి తీసుకెళ్ళాడు ఇట్లా బస్సులో. కూకట్పల్లిలో ఒక షట్టర్ వాడు డబ్బులు ఇవ్వాలి. ఆ బస్సు దిగానే షట్టర్ క్లోజ్ ఉంది. ఈ విషయం అతనికి ఏమీ తెలియదు. ఆ తర్వాత అక్కడ టీ తాగేసి ఇంకో బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చేసారు. నెక్స్ట్ 3 months తర్వాత అతను మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. ఎరా ఇంటికి వస్తావంటే నాకు ఇంటి అడ్రస్గా తెలుసు, నేను వచ్చేస్తాను, నువ్వు ఇంటి దగ్గర వెయిట్ చేయని చెప్తే ఇక్కడ నేను ఆ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే బస్ స్టాండ్లో దిగితే 25 నిమిషాల్లో 30 నిమిషాలు వచ్చేయచ్చు. 5 hours రాలేదు. ఏమైందిరా అంటే మరి కూకట్పల్లి పోయి రావద్దా. అతను అడగనే లేదు. కూకట్పల్లికి ఇక్కడ రావడం సంబంధం లేదు. కానీ కూకట్పల్లి పోయి కూడా ఇక్కడికి రావచ్చు. అంటే లాంగెస్ట్ పాతులు కూడా ఆధ్యాత్మికతలో ఉన్నాయి. అంత కష్టం పడనవసరం లేదు. సాధనకి సంబంధమే లేదు ఆధ్యాత్మికతకి. యోగాకి సంబంధం ఉంది. ఎక్కడెక్కడ శరీరం అవసరమో అక్కడ అవసరం ఉంది. ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా శరీరం ఎందుకు అంటే శరీరం కదలకుండా ఉంచి కదా మనసుతో నువ్వు ఎంక్వైరీ చేసేది. శరీరం ఊరికే కదులుతుంది కాబట్టి దాన్ని ఫస్ట్ మంచి ఆహారం పెట్టు, దాన్ని కొంచెం యమనియమాలు ఇయ్యి, దాన్ని కొంచెం మంచి నిద్రపుచ్చు, ఆ తర్వాత అప్పుడు నీ మనసులోకి రాదది అని చెప్పడానికి అక్కడ ఇరికిచ్చారు. అందరూ అక్కడ పడి కొట్టుకుంటున్నారు. సరే జెన్వేలోకి అది దేనికి, ఫర్ వాట్ అన్నది. ఇప్పుడు ఉదాహరణకి ఎక్సర్సైజ్ చేసేవాడు చేతులను కదిలిస్తాడు, యోగా చేసేవాడు మూలాంతో పనిచేస్తున్నాడు బేసికల్గా. అది తెలియకుండా ఎంత యోగా చేసినా అది ఓన్లీ ఫిజికల్ అయిపోతుంది. సరే ఈ జెన్ గురించి ఒక్క నిమిషం చెప్తే అయిపోతుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, మామూలుగా సాంప్రదాయ ఆధ్యాత్మికతలో అతను సమాచారాన్ని సేకరిస్తున్నాడు, గురువు చెప్పింది వింటున్నాడు, ప్రవచనాలు వింటున్నాడు, పాడ్కాస్ట్లు వింటున్నాడు, తర్వాత ఏమేమో చేస్తున్నాడు. దట్స్ వై ఈజ్ నాట్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఒక దాన్ని పట్టుకోవడం లేదు. అన్నీ బాగానే ఉన్నాయి. తత్వమసి పట్టుకోవాలా, అహం బ్రహ్మాస్మి పట్టుకోవాలా, ఏమాత్మ బ్రహ్మ, లేకపోతే శంకరాచార్యుల వారి వివేక చూడమని చదవాలి, లేకపోతే అంతలో ఇంకో గురువు వచ్చి ఇంకెడది చెప్పాడు అది పట్టుకోవాలి, లేకపోతే అంతలో కొత్త కోర్సు శాంభవి ముద్ర ఇది పట్టుకోవాలి. చివరికి ఏది పట్టుకోకుండా అన్యాయం అయిపోతున్నాడు. అతనికి నిర్ణయం తీసుకునే శక్తి లేకుండా చేస్తున్నారు. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. జెన్లో మొట్టమొదటి ప్రిన్సిపల్ అసలు అన్ని పక్కన పెట్టాలి. అయిపోయింది, పక్కకు పెట్టిన తర్వాత మిగిలింది ఏంది? పనే. పని పెడతారు, పోయి రోజు తోట పని చేయి. ఇతను ఎంక్వైరీ తర్వాత చదువు. చిన్న ప్రశ్న, జీవితం అంటే ఆ జీవితంలో వంట చేసుకోవడము, ఆ జీవితంలో మనుషులతో మాట్లాడము, జీవితంలో బాత్రూమ్ క్లీన్ చేసుకోవడము, ఈపు రుద్దుకోవడము, అలాగే పూల మొక్కలు అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయి అంటే తద్వారా జీవితాన్ని అర్థం చేసుకుంటున్నావు. పూల మొక్కలు పెట్టుకో. ఇట్లా ప్రతి పనిలోనూ నిన్ను మేలుకొల్పుతారు. వాస్తవంలో ఉండు, ఈ క్షణం ఉండు. అసలు ఈ క్షణంలో నిలబడు. నువ్వు ఏ పని చేస్తుంటే నీ మనస్సు అక్కడే ఉందా లేదా అదొక్కటే ప్రమాణం. నీ మనసు వేరే చోటికి వెళుతుందంటే దాని పట్ల నీకేదో అపోహనో లేకపోతే ఆరాధననో లేకపోతే మమకారమో ఏదో ఉంది. అది ఎందుకో తెలుసుకో. ఎన్ని తెలుసుకున్నా తెలుసుకోవాలి. యూ షుడ్ డిక్లేర్. ఇప్పుడు ఎన్ని తెలుసుకునేది ఉంటుంది కదా. యుద్ధంలో నువ్వు 100 మంది సైనికులను చంపకుండా డైరెక్ట్గా రాజును చంపిన వాడు ఉంటాడు. అట్లా ఆధ్యాత్మిక సారం ఏందనేది ఆ ఒక్క మూలంలో గురువు అవేకం చేయడానికి ఎదురు చూస్తాడు సందర్భం కోసం. దానికి బోల్డ్ అని ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. అవన్నీ సత్యాలు. ఎందుకంటే జెన్ ఒక్కటి ఇమాజినేషన్ కానీ అనెక్డోటల్ కానీ కాదు. ఇట్స్ వెరీ ప్రాక్టికల్. నిజంగా ఒక ప్రాక్టికల్ అంటే ఇప్పుడు మన ఇద్దరం ఎప్పుడు అడవిలో ఉన్నాం. మన ఇద్దరి మధ్యన సందర్భం వచ్చినప్పుడు ఏదైతే జరిగిందో అది రాయబడ్డది జెన్లో. అభూత కల్పనలు లేవు. అవి చాలా సిల్లీగా ఉంటాయి చదవడానికి. కానీ జీవితం తెలిసిన వాడికి అందులో ఒక అద్భుతమైన సత్యాలు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్, గురువు గారు నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, జవాబు ఇవ్వండి అంటే వాడి విధి ఏంది? ప్రతిరోజు గురువుకి మార్నింగ్ 6:30 నుంచి 7:30 మధ్యన బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడమే. మిగతాలో గురువు కలవడు. గురువు వేరే పనులు ఉన్నాయి. ఆ ఒక్కటి వాడికి ఇచ్చారు.
వాడు రోజంతా అన్ని పనులు చేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ 4కి స్నానం చేసుకొని మంచి ఏదో చేసుకొని ఒక చెట్టు ఉంటుంది, గురువుగారు అక్కడ ఉంటాడు అంతే 5:30కి. కళ్ళు తెరుస్తాడు, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, బికాజ్ ఇట్ ఇస్ గివెన్ డ్యూటీ. అతను తింటాడు. కానీ వీడు కొంతకాలం తర్వాత అడుగుతున్నాడు, గురువుగారు ప్రశ్నలు ఉన్నాయి రేపు, సంవత్సరం ఏంది గురువుగారు ప్రశ్నలు ఉన్నాయి ఎల్లుండి తింటున్నాడు. ఒకరోజు ఉప్మా పెట్టి చేయబట్టుకున్నాడు గురువుగారు, కుదరదు, ఆకలి అవుతుంది రా తినని అంటే. ఇదంతా వింత ప్రాక్టికల్, ఒక తండ్రి కొడుకు లేకపోతే భార్య భర్త అట్లా జరుగుతుంది చర్చ. ఇందులో గొప్ప అట్లేమి లేదు. నాకు ప్రశ్నలు ఉన్నాయని చెప్పాను, ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, పోనీలే రేపు తెలుసుకో బుద్ధి. ఇంకా అంటే మీరు చాలా తాత్సారం చేస్తున్నారు, మీరు నాకు జవాబు చెప్పకపోతే నేను తిననీయను. సరే అడుగు అంటే అడు చెప్పాడు, అసలు ఈ సూర్యచంద్రులను ఎవరు సృష్టించారు? ప్రశ్న ఎన్నైనా ఉండొచ్చు. జీవిత పరమార్థం ఏంది, అసలు ఏం చేసినా చేయకుండా ఆనందంగా ఉండొచ్చు అని చెప్పారు, ఎలా ఉండాలి, ఇట్లాంటివన్నీ అడిగాడు. చూడు, నేను మనిషిని, ఇన్నిటికి ఎవడరా సమాధానం చెప్పేది? ఒక్క ప్రశ్న అడుగురా అబ్బాయి, దానికి మరి రేపు చూసుకుందాం కదా. ప్రాక్టికల్ బాగుంది, ఎవరైనా అడుగుతారు కదా. అప్పుడు ఒక సెకండ్ ఆలోచించి అడిగాను, జీవితం అంటే ఏంటి అంటే దౌడకెట్టు ఒక్కటి కట్టాడు. అది ఫైన్. ఆయన చెప్పిన సూత్రం ఏంటి, వేడి ఉన్నప్పుడే ఉప్మా తినడం తప్ప నాకేం తెలియదు. ఇప్పుడు ఇది ఎంత సింపుల్గా ఉందో అంత సత్యం ఉంది. దాని అర్థం ఏంటి, ఏ పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఉండు, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఇది ఒక అయిపోయింది. ఇప్పుడు వాడికి అర్థమైందా లేదా అనవసరం, అర్థమైందా లేదా అనవసరం. ఒకసారి ఎలా జరిగిందంట, ఒక 10 మంది శిష్యులు ఉన్నారు, అతను రకరకాల ప్రవచనాలు ఏదో చెప్తున్నాడు, జీవితాన్ని మేలుకొల్పి పనిచేస్తున్నాడు. ఆ గది ఉంది లేదా చిన్న తోట ఉంది. ఆ తర్వాత ఎవరెవరికైతే లైఫ్ అర్థమైందని నాకు స్ఫురించిందో అతనికి నేను మా ఆశ్రమ ధర్మం ప్రకారం కండువ కప్పుతా. అంటే ఈ 10 మంది శిష్యులు వచ్చారు, రేపు ఎవరికి ఒకరు కప్పుతాడు రా గురువు గారని. ఆ కండువ తీసుకొచ్చి జస్ట్ వాళ్ళు కూర్చున్న బ్యాక్ సైడు కొంచెం దూరంలో ఒకడు పూల చెట్టు నాటుకుంటున్నాడు. అసలు ఆశ్రమవాసి కాదు, సంబంధం లేదు, అతను వేరే పొలం వాడు. అతను పిలిచాడంట, బాబు ఇటురా అంటే, పని ఉందండి గురువుగారు. సరే నేనే వస్తాను పర్వాలేదు అంటే, మీరు రావచ్చు పర్వాలేదు. వాడు దండ మెడలో కప్పాడు. అతను ఒక 4-5 డేస్ నేను చెప్తున్నది చెట్టునికి నుంచి విన్నాడు. అది ఎప్పుడు సంవత్సరం క్రితం. నేను ఒకరోజు ఏం చెప్పాను, నా పని నేను ఎట్లయితే చేస్తున్నాను, నీ పని నువ్వు అట్లా చేసుకో అనగానే వెళ్ళిపోయి పొలం పని చేసుకుంటున్నాడు. ఈనాటి వరకు నా దిక్కు చూడలేదయా. అంటే ఇంత డైరెక్ట్ ఉంటుంది అది. ఇప్పుడు మన ఆధ్యాత్మికతలో కొంత అపోహలు ఏమున్నాయి, ఎవరైతే స్పిరిచువాలిటీ అండర్స్టాండింగ్ ఉందో వాళ్ళకి అంతే అంతే, అంటే మేలుకొల్పడం అంతే. ఇంకోటి ఏ విశేషణం జోడించొద్దు, సమస్య అంతా విశేషణాలతో వచ్చింది. ఇప్పుడు మన స్పిరిచువల్ అండర్స్టాండింగ్లో కొన్ని కథలు ఉన్నాయి. అతను దైవాన్ని అనుగ్రహం చేసుకున్న తర్వాత అందరూ అతను కీర్తించారని, అతను గుడి కట్టించారని, అతనికి 1000 మంది భక్తులు వచ్చారని, అతనికి ధనం వచ్చిందని. మేబీ ఇవి అట్రాక్ట్ చేస్తున్నాయేమో, నా చిన్న డౌట్. అంటే ఇప్పుడు ఒక ఎన్లైటెండ్ మ్యాన్ రిచ్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఒక ఎన్లైటెండ్ మ్యాన్కి ఒక గెటప్, లేకపోతే అతను ఇట్లా ఉండాలి, అతను వెనుక ఇట్లా ఎక్కడికి పోయినా 100 మంది వస్తారు, అట్లేమి అదంతా తప్పుడు అవగాహన అది. కానీ మేబీ సెలబ్రిటీలకు ఏం జరుగుతుందో గురువులకు అదే జరుగుతుంది చూడండి. అందుకని మేబీ ఇంటర్నల్గా డీప్ డౌన్, ఒకవేళ నేను ఇది అర్థం చేసుకున్న గురువునైతే నా లైఫ్లో కూడా ఇవన్నీ జరుగుతాయి, నేను కూడా అప్పుడు 100 మందితో కాళ్ళు మొక్కించుకోవచ్చు, ఇట్లాంటి ఒక డీప్ రూటెడ్ థాట్స్ ఏమన్నా వచ్చి మైండ్లో కూర్చున్నాయేమో. మేబీ దాని గురించి అన్వేషిస్తున్నారేమో. ఒకవేళ మనిషి అన్వేషించి అది కానప్పుడు అసలు నీకు ఏం కావాలంటే ఒకటి ఉంది, ఆనందం కావాలి, ప్రశాంతత కావాలి. అట్లా కాకుండా డబ్బు కావాలంటే స్పిరిచువాలిటీతో ఏం సంబంధం? ఒకవేళ డబ్బు కావాలని నువ్వు రాసిస్తే స్పిరిచువాలిటీ కాదు, గో టు ముఖేష్ అంబానీ అరే బిజినెస్ గురు ఆర్ సంబడి హూ కెన్ గివ్ యూ దట్ అండర్స్టాండింగ్. అట్లా కాకుండా పేరు ప్రఖ్యాతులు కావాలి, టిక్ టాక్ చేసుకోకో. దానికి స్పిరిచువాలిటీకి ఏం సంబంధం? స్పిరిచువల్ క్వశ్చన్ అడిగితే స్పిరిచువల్ ఆన్సర్. మనం అవసరం లేని ఒక చిన్న రీల్ పెడితే 10 మంది వస్తున్నారు మన దగ్గరికి, వాళ్ళే కావాలనుకుంటే మనం ఏదైనా చేయొచ్చు. అంటే నేను అంటున్నది, మనకు మీరు చెప్పారు చూడండి, ఆ ఆనందం అనేది అదే ఏం కావాలి. నేను చెప్తున్నది ఇప్పుడు నేను కోరుకున్నది ఏమిటి. ఒకవేళ నాకు కోరిక ఉండే ఒకప్పుడు అంటే ఒకటి స్పష్టంగా తెలిసింది నాకు, ఏదన్నా వచ్చినప్పుడు ఒక రకమైన జుబిలెన్స్ ఉంది, ఏదైనా పోతుంటే ఒక రకమైన బాధ ఉంది. ఇది నా యొక్క వర్తమాన అనుభవం. ఆ రోజు నాకు కలిగిన స్ఫురణ ఏంది,
నేను అనుభవించే ఆనందం వచ్చిపోయే వాటి మీద ఆధారపడి ఉండకుండా ఏమన్నా మార్గం ఉందా? అంటే ఎట్లంటే తింటే ఆకలి తీరుతుంది, తినకపోతే ఆకలి అవుతుంది, ఈ రెండు వద్దు. అది ఫిజికల్ రియాలిటీ కాబట్టి తప్పదు. కానీ నా మానసిక స్థితికి నేను అనుభవిస్తున్న సందర్భాలకి సంబంధం లేని స్థితి ఏదైనా ఉందా? నాకెవడు చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత అందంగా నేను అడగలేదు ఆ రోజు, నాకు అడగడానికి రాలేదు, నాకెవడు అది ఎట్లుంటుంది అని ఏదో చెప్పారు. ఇప్పుడు చెప్తున్నా 2009 నుంచి ఇప్పటి వరకు నా మానసిక స్థితిలో హెచ్చులు లేవు, తగ్గులు లేవు. దానికి కారణం ఏంది? నా మూల స్థితులకి అసలు వాడికి సంబంధం లేదని తెలిసిపోయింది నాకు. ఇప్పుడు డబ్బు ఉంటే ఏంది, లేకపోతే ఏంది, పాట పాడుకోవడానికి దానికి ఏం సంబంధం, ఓ గాఢ నిద్రకి దానికి ఏం సంబంధం, ప్రశాంతంగా నడవడానికి దానికి ఏం సంబంధం, ఊరికి హాయిగా చెట్లను చూస్తే సంబంధం లేదు. ఇప్పుడు ఇది ఎలా ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, బ్యాంకులో సేఫ్ ఉందంటే ఈరోజు నేను మంచిగా పాట పాడుకుంటా అంటే కండిషన్లు అయిపోలే, అది వెళ్ళిపోయింది అంతే. సరే, చాలా తెలిసి మొత్తం అయిపోయింది, అంతా చెత్తబుట్లు వేసేసిన తర్వాత కొన్ని మిగిలినాయి, అది జీవన విధానంగా మారింది అంతే. అందుకని మీరు అడగడానికి నేను అంత ఎందుకు చెప్పానంటే, ఏం కావాలో తెలియకుండా అన్వేషించడం అనేది ఒక ఫండమెంటల్ పాలసీ. అక్కడ విజయం లేదు, అక్కడ ఓన్లీ ఏమంటారు ఎంగేజ్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ మాత్రమే ఉంది. అదే ఉన్నప్పుడు మనకి అన్వేషణ లేదనుకోండి, సపోజ్ అట్లా మనకి తెలియదు అనుకోండి, అట్లా అనడానికి లేదు. ముందు సరైన ప్రశ్న ఉన్నప్పుడు అది మీలో ఉందో లేదో తెలియకపోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి వెతుకుతున్నాడంట, ఒక విన్నాడు ఎక్కడో, నీ వీపు చితకబాత్తా నేను అన్నది. ఇప్పుడు హఠాత్తుగా ఇతనికి అనిపించింది నా వీపు ఎక్కడ ఉంటుంది అని స్టార్టెడ్ సర్చింగ్. 5 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది, తనకు కనిపించే వరకు వీపు లేదు కదా. అప్పుడు ఎవరో వచ్చి వంగబెట్టి గుద్దితే తెలిసింది వీపు ఎక్కడ ఉంటుందో. అక్కడితో జర్నీ పూర్తి అయిపోయింది. సో 10 ఏళ్ళు వృధా చేసుకున్నట్ట? అవును. 10 ఏళ్ళు వృధా చేసుకున్నాడా? కాదు. నేను విష్ చేసేది అవును. ఆయన నేను అన్వేషణ చేసి వచ్చిపోయి తర్వాత మీ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు తిరగటం అది ఇది గుడ్ల దగ్గర తిరుగుతాడు. అయితే ఆయనతో మాట్లాడాను, భక్తి చాలా డేంజర్ అన్న. ఏంటంటే ఎంత మాట్లాడేశారు మరి, ఎంత పరుగులు, కాళ్ళు పీకి అని తిరిగి. అది భక్తి కాదు బేసికల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి మరి ఉపదేశసారంలో పూర్తి రాయడం పూర్తయింది. అందులో ఇదంతా ఉపదేశసారం బుక్. ఇదంతా ఇనిషియల్గా మొత్తం భక్తి మార్గం గురించే ఉంటుంది. ఊరికి అక్కడక్కడక్కడ చదువుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇందులో ఒక స్టేట్మెంట్ ఉంది, నీ ఇష్టాలకు అతీతం దానికే పరమసత్యం అని పేరు. నీ ఇష్టమంతా మానసం, ఇష్టాయిష్టాలకు అతీతం సత్యం. ఇప్పుడు ఇది స్టేట్మెంట్ అయిపోయింది. ఇంకా ఎవరికి కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరెవరైతే గురువుల్ని కలుస్తున్నారో వాళ్ళు కలవడానికి కారణం సత్యమా, లేకపోతే నీకు నచ్చిన అంశాలు అతనిలో ఉన్నాయా? చాలామంది నాకు నచ్చినట్టు అతను ఉన్నాడు, సో స్టిల్ యు ఆర్ డీలింగ్ విత్ యువర్ మైండ్ ఓన్లీ, అతను నీ మనస్సే. అట్లా కాకుండా నిజంగా సత్యం కావాలంటే నిజమైన గురువు తారసపడితే నీకు నచ్చింది ఒకటి చెప్పడు, వాడు నీ మూలాన్ని చూస్తాడు, మూలాన్ని సెట్ చేస్తాడు, నీ మనసుకు నచ్చింది చెప్తాడు, అది వేరే కథ. ఆ తర్వాత ఇందులో ఇనిషియల్గా ఇది మన భక్తికి సంబంధించిన కోర్ ఒక 4 శ్లోకాస్ ఉంటుంది. అది ప్రపంచంలో అసలు మనకు కనబడదు. ఆయన ఎప్పుడు చెప్పాడు, అందరూ అదే చెప్తున్నారు, బట్ ఎవ్రీవన్ ఈజ్ మిస్అండర్స్టాండింగ్ బికాస్ తొందర, అంటే ఓపిక లేదు, తొందరగా తెలుసుకోవాలి, తొందరగా ఏదో చేసేయాలి. ఇప్పుడు ఉదాహరణకి నువ్వెంత ఖర్చు పెట్టి చేస్తున్నావు, భక్తికి నీ క్రతువుకి ఏమైనా సంబంధం ఉందా, భక్తికి నువ్వు అమర్చే పూలకి ఏమైనా సంబంధం ఉందా, భక్తికి నువ్వు పోసే ఆర్గానిక్ ఆయిల్కి ఏమైనా సంబంధం ఉందా? అవన్నీ ఉండని అత్యంత ముఖ్యమైన మూల వస్తువు ఏది అన్నది ప్రశ్న. ఒకవేళ ఇంకొక ప్రశ్న, ఒకవేళ నువ్వు రోజు గంట సేపు అచంచల భక్తితో చేస్తున్నావు, పరమ భక్తిని ప్రదర్శిస్తున్నావు, నీవు కోరే ఒక దేవతామూర్తి వైపు అనుకుందాం. మరి దానికి అటు ఇటు ఉన్న 23 గంటల పరిస్థితి ఏమిటి? అక్కడ నీ మానసిక స్థితి ఎవరు? ఈ ఇద్దరు ఒకరేనా, వేరా? ఒకవేళ వేరైతే ఈ రెండిట్లో ఏది బెటర్ స్టేట్? అంటే నేను పూజ చేస్తున్న గంట సేపు బెటర్ స్టేట్, ఆ స్టేట్ని డిఫైన్ చేయి. ఒకవేళ నిజంగా అన్వేషణ ఇక్కడ మొదలైంది, ఈ ప్రశ్నలు అయిపోయినాయి.
ఇప్పుడు నేను అన్ని పనులు చేస్తున్నప్పుడు సంపూర్ణ శ్రద్ధలో లేను, కానీ ఈ గంట సేపు మాత్రం ప్రపంచాన్నంతా పక్కన పెట్టి నా మనస్సుని సంపూర్ణ శ్రద్ధలో నిలబెట్టి అక్కడి నుంచి చూస్తున్నాను, అక్కడి నుంచి పువ్వు వేస్తున్నాను, అక్కడి నుంచి ఒత్తి వెలిగిస్తున్నాను. సరే, ఇప్పుడు ఒత్తి వెలిగించడము సెకండరీ, పూలు వేయడము సెకండరీ, సంపూర్ణ శ్రద్ధ ప్రైమరీ. సంపూర్ణ శ్రద్ధనే భక్తి. నూనె కాదు, దేవాలయము కాదు, అర్చకుడు కాదు, ప్రసాదము కాదు. ఇది ఓకే. అయితే సంపూర్ణ శ్రద్ధ ఒకవేళ 24 గంటలు నీకుంటే దాన్ని అప్పుడు నీ జీవితం ఎట్లా ఉంటుంది? ఎంక్వైరీ ఇట్లా చేయాలి, స్టెప్ బై స్టెప్. సంవత్సరమైనా పర్వాలే. లెట్ us అండర్స్టాండ్ వన్ థింగ్ ఇన్ ఇట్స్ టోటాలిటీ. ఇప్పుడు ఇదేంటి పూర్తి మూలానికి సంబంధించింది. ఒక్కసారి సంపూర్ణ శ్రద్ధ. అప్పుడు నువ్వు పూలు వేస్తున్నట్టు, దేవుడి దీపంలో నూనె వేస్తున్నట్టు, కూరగిన్నెలో పోపేస్తావు. తద్వారా ఏది పూజ ఏది పూజ కాదు. ఎందుకంటే పూజించే వ్యక్తి మారనప్పుడు అంత దైవమే. అట్లా జీవితంలో భక్తి యోగం అనేది స్టార్ట్ అయితే తప్ప భక్తి యోగానికి అర్చనకి సంబంధం లేదు. సో ప్రతి పని పూర్ణ శ్రద్ధలో అటెంప్ట్ చేయబడుతుంది. ఇంకోటి, అన్ని పనులు పూర్ణ శ్రద్ధతో చేసినప్పుడు మనసులో భేదభావం వెళ్ళిపోతుంది. అప్పుడు నూనె పావు అంటే మన దేవుడి దీపం సెమ్మే, ఆ తర్వాత మన కూర గిన్నెలో వేస్తున్న నూనె రెండూ ఒకటే అని తెలిసిపోయిన తర్వాత దేర్ ఇస్ నో డిస్క్రిపెన్సీ ఇన్ ద మైండ్. అట్లా నీ మనసు అణుగుతుంది, భేదభావం పోయింది. దాని యొక్క ఎక్స్టెన్షనే నీలో ఉన్న ఒత్తి నాలో ఉన్న ఒత్తి ఒకటే అని తెలుసుకోవడం. దాని తర్వాత జరుగుతుంది. మొక్కగా మట్టేసిన అదే శ్రద్ధ ఉండాలి అంతే. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అలాగని మెకానికల్గా రోబోట్స్ మెకానికల్గా చేస్తుంది, మనిషి ఒక్కడు. అందుకని శ్రద్ధ వచ్చినప్పుడు మెకానికాలిటీ పోయి మెల్లగా ఆర్గానిక్. నువ్వు నూనె ఒకలా వేయచ్చు, ఇది ఒకలా వేయచ్చు, బట్ శ్రద్ధ మారలేదు అన్న స్ఫురణ కలగడంతో జర్నీ పూర్తవుతుంది. ఇట్ మే టేక్ 10 years సమ్ టైం. ఇదంతా ఆశమాషి విషయం కాదు, బికాజ్ విషయం నీ మీదకి వచ్చింది. ఇప్పుడు అందరి విషయం వస్తువుల మీద పెట్టారు. నేను రీసెంట్గా బాగా డబ్బున్న కోటీశ్వరుడు, ఆయన పూజ చేయాలంటే ఎక్కడో కాశ్మీర్లోనూ ఎక్కడో దొరికే రేరు పూలు విమానంలో తెప్పించారు. ఎంతమంది ఫోన్లు, ఎంత ఫాలో అప్, ఎంత డబ్బు వేస్ట్. ఒక్కొక్క పువ్వు కాస్ట్ thousands of rupees ఉంటుందంట. అది నేను చూశాను. ఒక శివలింగం లాగా దాని ఆకారం ఎట్లా ఉంటుంది. శ్రద్ధ తప్పించి అదే అంటే శ్రద్ధ ఎక్స్టర్నల్గా పోయింది. ఇప్పుడు అందరూ అతన్ని మెచ్చుకుంటే ఎంత పొంగిపోతున్నాడో. అసలు ఇట్లాంటి పూలతో పూజ చేయాలంటే ఏందండి, అసలు మీరు మామూలు కాదండి, ఎక్కడ అనండి. ఆయన మళ్ళీ చాలా గర్వంగా చెప్తున్నాడు, అందరికీ ఆ పూల రెక్కలు తల ఒకరు ఇవ్వండి రా, ఒక్కొక్క రెక్క ఇవ్వండి. మళ్ళీ రాజు వచ్చేసాడు, భక్తుడు ఎక్కడ ఉన్నాడు? ఈజ్ రూలింగ్ దట్ పూజ, ఆ గదిని. ఇప్పుడు చేసేది నీవు కాదు, చేసే పని నీది కాదు, ఫలితము నీది కాదు. మరి నీవెవరంటే పూర్ణ శ్రద్ధ. అట్లా. సో ప్రతి దాంట్లోనూ మూలాన్ని పట్టుకుంటే విషయం ఉంది, కానీ మనిషి ఆకులు పట్టుకునే వేలాడుతున్నాడు. అది తప్పని కాదు, అతనికి ఎవరు సరిగ్గా చెప్పట్లేదు. ఆ చెప్పే వాళ్ళంతా ఎక్స్ట్రావగాజులు ఇరికిస్తున్నారు, క్రతువులు ఇరికిస్తున్నారు, అర్థం పడతలేదు వాలంటీరింగ్లు ఇరికిస్తున్నారు, దాన్నే ఆధ్యాత్మికత అంటున్నారు, పేపర్లు ఇస్తున్నారు, స్లిప్లు ఇస్తున్నారు, డబ్బులు రాసి తీసుకురాపో, గురువు గారికి డబ్బులు ఇయ్యడం, ఆయన నిస్వార్థ జీవకు మనం సహకరించడమే ఆధ్యాత్మికత, అట్టనే జన్మ సార్థకత. ఇట్లాంటి పిచ్చివాగుడంతా వాగి మనిషిని ఆలోచించనీయకుండా, గుక్క దిక్కని తిప్పుకొనియకుండా ఒక పనికిరాని పనులు ఇరికిస్తున్నారు. అదేమో మంచి పనిలాగా అనిపిస్తుంది. నీ పని నువ్వు చేసుకో స్వామి. ఇది ఎట్లుందంటే నిరంతరము గురువు గారి కారు దొబ్బుతూ ఉండకు, నీ కారులోకి నువ్వు రా, ఆయన దగ్గర డ్రైవింగ్ నేర్చుకో, నీ డ్రైవింగ్ నువ్వు చేసుకో. ఎందుకైనా డ్రైవర్గా ఉన్నావు నువ్వు? ఇది ఎక్కడ పిచ్చి అసలు? ఇంతే. నిజమైన గురువు తను ఎప్పుడు ఏకాంతంగా ఉండాలి, శిష్యుని త్వరగా ఏకాంతంలోకి పంపించాలి. గురువు ఎప్పుడు ఇలా చెప్పకూడదు, నా పని చెయ్యని. గురువుకి లక్ష్యమే లేనప్పుడు, ఒకవేళ గురువు ఉన్నాడు అనుకో, అతనికి ఆహారము నీళ్ళు అక్కడితో అయిపోయింది గురుసేవ. కానీ నువ్వు పనికిరాని పెద్ద పెద్ద అంశాలను తీసుకొచ్చి దాన్ని గురుసేవకి లింక్ చేస్తే ఎట్లా? ఇప్పుడు నా గురువు గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది, ఇప్పుడు అందరూ సేవ చేయాలి దానికి. ఇదంతా అబద్ధపు వ్యాఖ్య. రియల్ గురువు సింప్లీ నేను నుంచి విముక్తి చేస్తాడు. వాడిని అవసరమైతే తిట్టి వ్యక్తికి బోధన మారాలి. కొందరికి కొడితే పని అవుతుంది ఏకాంతంలో, వాడికి దౌడగట్టి కొడితే అర్థమైపోతుంది, కొందరికి చెబితే అర్థమవుతుంది, కొందరికి గుసగుస అర్థమవుతుంది, కొందరిని వెయిటింగ్ చేపిస్తే అర్థమవుతుంది. ఉదాహరణకి
ఇక్కడే ఒక వ్యక్తి నాకు చాలా ప్రాబ్లం ఉంది, నేను మీతో చర్చించాలనుకుంటున్నా అన్న తర్వాత సరే పెట్టేసిన తర్వాత ఒక నిమిషం పెట్టేయకండి, మీరు వాడితే పెట్టేస్తారండి మీరు, అది చెప్పాలనుకుంటున్నాను మీకు, నేను కలవాలనుకుంటున్నాను, నాకు చాలా ఇంపార్టెంట్, అలాగే మళ్ళీ పెట్టేసిన. అది పెట్టేస్తారేంటండి మీరు అన్నాడు. సరే రండి అని చెప్పిన తర్వాత సాయంత్రం వచ్చాడు. వచ్చిన తర్వాత 4 hours వెయిట్ చేయించిన. అసలు నిమిషం ఎట్లా ఉడుకుంటున్నాడు అసలు. అంటే ఇట్లా బ్లాస్ట్. ఇప్పుడు నేను కనుక ఇంటి వ్యక్తిని అయితే నా దవడ బలగొట్టేవాడు. చూస్తూనే ఉంది. ఆ 1 hourకి మారిపోతుంది యాటిట్యూడ్. నేను అన్నా అసలు నీ ప్రాబ్లం ఏది, అది చెప్పడానికి అంతా చేశాను. మేమంతా నీ బానిసలం అన్నయ్య నువ్వు చెప్పినట్టు చేయడానికి. మనం ఏమన్నా అగ్రిమెంట్ రాసుకున్నామా? నీకు కావలసినప్పుడు ఓపికగా వెయిట్ చెయ్యి. నీ ప్రాబ్లమే ఇంపేషన్స్తో నువ్వు ఎన్ని కోల్పోయావో నీకు తెలుసా? కానీ ఎట్లా మార్చుకోవాలంటే వెయిట్ చేయి. బిగినింగ్ ఇప్పటి నుంచే నువ్వు ఖచ్చితంగా వెయిట్ చేయి. ఇక్కడ ఏ ఇంపేషన్ మరి వెయిట్ చేయండి, ఇక్కడే ఉంది రహస్యం. నా గురించి వెయిట్ చేయకు, నేను రావడం ఆలస్యం అవుతుందని తెలుసుకుని నువ్వు బుక్ చదువుకో, పడుకో, సినిమా చూడు. వెయిట్ ఎందుకు చేస్తున్నావు? ఇంపేషన్స్ నా గురించి ఏం కావాలో నీకు అక్కడే అర్థమవుతుంది కదా. నీ పనిలో నీవు ఉండు, నేను వస్తాను వెయిట్ చేస్తున్నాను అన్న థాట్. అప్పుడు నువ్వు అడగవలసిందల్లా ఇంకా ఎన్ని గంటలు అవుతుంది బాబు అని అడుగు. 4 hours అంటే పో, ఇంకా ఓ సినిమా చూసుకుంటా కానీ అని చెప్పు. భార్యకు ఫోన్ చేసావు, 12 అయింది, ఎప్పుడు వస్తావు, ఇంకో గంట పడుతుంది, పో. సరే, కానీ సమస్య ఇది నేను అనుకోవటం ఇప్పుడు ఉన్న ఈ గురువులందరూ చేస్తున్న అలవాటేమో అని అనిపిస్తుంది. మనం పడుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ప్రేక్షకుల కోరిక మేరకు మేము సినిమాలు తీస్తున్నాం, వాళ్ళు తీసినందుకు మేము చూస్తున్నాం. ఇది అయ్యే పని కాదు. మేలుకునేవాడు మేలుకుంటాడు. శతాబ్దంలో 1 సారి 2 సార్లు 10 సార్లు 500 సార్లు మ్యాక్సిమం రియల్గా జెన్యున్గా లైఫ్ని అర్థం చేసుకుని జీవించేవాడు ఉంటారు. మిగతా వాళ్ళంతా ఏదో భావజాలంలో ఇరుక్కుంటారు, సిద్ధాంతంలో ఇరుక్కుంటారు, ఈ సోకాళ్ళు నిష్కామకర్మ పేరుతో చేసే వ్యాపారాత్మకమైన సేవలు ఇరుక్కుంటారు, పాంప్లెంట్స్లో ఇరుక్కుంటారు, ప్రచారంలో ఇరుక్కుంటారు. దాంట్లో ఎందుకంటే ఇరుక్కోకపోతే నీకు టైంపాస్, నీ అంతకి నీవు ఏం చేయాలో తెలియదు. కరెక్ట్గా చెప్తున్నారు. దిస్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే ఏదో దానిలో ఇరుక్కోకపోతే టైం పాస్ అవ్వదు. నీ టైం పాస్ నీకు చేత కాదు, నీవేంటో నీకు తెలియదు ఎప్పటికీ. ఇది అంతే. అంటే అందుకే నా స్టేట్మెంట్ ఏంది, ఎవడు చావాడు చావని మనకు సంబంధం లేదండి. వీఆర్ నాట్ హియర్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హోల్ హ్యూమానిటీ. దట్ వోంట్ హ్యాపెన్. కానీ నాకు పర్ఫెక్ట్గా దొరికింది ఆన్సర్ మీ దగ్గర. ఇది ఇప్పుడు మనసు కాకుండా దిగాలి లోపలికి. ఇది వయసుకు సంబంధం లేదు. ఈ క్షణం మనం వయసున్న వ్యక్తులుగా మాట్లాడుకోవట్లేదు. ఈ యొక్క అన్వేషణ ఎండ్ అయిపోవాలంటే మీకేం కావాలో తెలియాలి, లేదా నాకేమి వద్దు ఉన్నది అనుభవిస్తాను. అద్భుతమైన మార్గం ఇది. ఈ వర్తమానంలో నా పని. అప్పుడు వర్తమానంలో ఉండాలంటే జీవిత లక్ష్యం ఉండటానికి వీల్లేదు, వృత్తి ఉండటానికి వీల్లేదు, నా ఉండటానికి వీల్లేదు, నీ ఉండటానికి వీల్లేదు, బోల్డని పడిపోవాలి. అదర్వైజ్ నీకు వర్తమానం ఉండదు, ఇంపాసిబుల్. నీకు లాగుతుంది రకరకాలుగా. సో డిస్క్రిమినేషన్ పోవాలి, భేదభావం పోవాలి, ఆ తర్వాత నీవు నేనన్న భావన పోవాలి, గొప్ప పని మామూలు పని అన్న పోవాలి. ఇందులో ఒకటి ఉంటుంది, గొప్ప కర్మ మామూలు కర్మ అని ఏముండదు, ఉత్త కర్మ ఉంటుంది. ఉదాహరణకి ఒలింపిక్ జ్యోతి అంటియడము, స్టవ్ అంటియడం ఒకటే అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. రెండు అంటించడమే. అందుకని అది ఎందుకు గర్వపడుతుంటే ఎక్కువ మంది చూస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, అందుకని ఇట్లా అంటిస్తున్నావు. అది ఏముంది, జస్ట్ మంట అంటియడం అంతే. అందుకే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అవధూత అంటారు కదా, అసలు మన లోకంలో లేడని వాడే ఉంటారు. నేనున్న స్థితే చెప్తున్నా. ఏది గొప్ప పని కాదు, ఏది మామూలు పని కాదు, అన్ని పనులు ఉన్నాయి. రీసెంట్ ఒక ఫ్రెండ్ వచ్చి ఒక మంచి మాట అన్నాడు. అదేంటంటే ఒక వ్యక్తి వచ్చి చెప్తూ, మా ఊర్లో ఒక దేవుడు ఉంటాడు అంటే దేవాలయం, వెరీ పవర్ఫుల్ గాడ్ అంటే వీడన్నాడు. వాడు వెళ్ళిన తర్వాత అసలు గాడ్ అంటేనే పవర్ఫుల్ అని, వీడు ఎవడే పవర్ఫుల్ గాడు. ఇంకోటి వస్తాడు తిరుపతి వెంకన్న పవర్ఫుల్ గాడు, ఇంకోటి వస్తాడు మా బాబా. మళ్ళీ ఇప్పుడు పవర్స్ మధ్యన పవర్ ప్లే స్టార్ట్ అయింది. అసలు ఎక్కువ లేదు తక్కువ లేదు. నేను అందుకే చాలా క్లుప్తమైన స్టేట్మెంట్స్, అది పూర్తి కొన్ని సంవత్సరాల నుంచి పుట్టినాయి అవి. అంటే అది ఇంక అంతకు మించి వేరే లేదు. ఇంకా
అంటే ఇది ఎన్నోసార్లు ట్రైడ్ అండ్ టెస్టెడ్. అది నాది కాదు, ఎగ్జిస్ట్. ఒకవేళ ప్రకృతి మాట్లాడితే అంత ఉంటుంది. ప్రపంచంలో బాగుండడం ఉంది, బాగాలేకపోవడం ఉంది, ప్రకృతిలో ఉండడం ఉంది, అంతే. ఒకవేళ దేవుడిని ప్రపంచానికి లింక్ చేసావా, బాగున్న దేవుడు, బాలేని దేవుడు, పవర్ఫుల్ అన్నీ వస్తాయి. ప్రకృతిలో దైవం ఉంది. అది చెట్టులా ఉంది, గాలిలా ఉంది, రకరకాల రూపాల్లో ఉంది. నీవు ఉన్నావు, విశేషణాలు లేవు. నేను బాగున్నాను, నువ్వు బాగలేవు, నువ్వు గొప్పవాడు, నేను మామూలు వాడిని, ఇదంతా ప్రపంచం కూడా హైరార్కీ అక్కడ ఉంది. ప్రకృతిలో నీవు ఉన్నావు, నేనున్నాను. నీకు ఆకలి ఉంది, నాకు ఆకలి ఉంది. ఒక్కడన్నా రెడ్ల ఆకలి ఉంటుందా, లేకపోతే వెలమ ఆకలి ఉంటుందా, లేదా సెలబ్రిటీల ఆకలి గొప్పగా ఉంటుందా? దైవము అంతే, జీవితము అంతే. హీఈస్ లివింగ్ ఏ గ్రేట్ లైఫ్. బొంగేం కాదు, ఎవరిది గ్రేట్ లైఫ్ కాదు. అట్లా అనిపిస్తుంది మనకు. వాడి దగ్గర కారు ఉండడం వల్ల గ్రేట్ లైఫ్ అంటున్నాం. లైఫ్కి ఏ గ్రేట్నెస్ ఉండదు. లైఫ్ అనేది ఒక నిరంతర ప్రవాహం. గంగా నది ప్రవహిస్తుంది, గొప్పగా ప్రవహించదు. కానీ వీడియో తీసుంటే బాగుండేది, నేను తీసాను. అదే పర్లేదులే, మీరు తీసింది నాకేంటి? మీరు ఐఫోనా? ఐఫోన్ మీదే కదా, అయ్యంటే మీరే కదా. 4 నిమిషాలు మంచి పాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఇప్పుడు బాగుంది. దాని నుంచి బయటపడండి. లాస్ట్ టైం చెప్పింది అదే, ఇప్పుడు చెప్పింది అదే విషయం. అదే ఇప్పుడు ఏదొస్తుందో తెలియదు. ఇది లావచ్చు చిన్న కథ ఉంటుంది. లావచ్చు ప్రతిరోజు సూర్యోదయం చూడడానికి పోతుంటాడు. ఓ ప్రొఫెసర్ అడ్డుకుంటాడు. ఒక కథనే అయిండొచ్చు, బట్ ఇంత అందంగా జరగకపోయినా మన లైఫ్లో కూడా జరుగుతుంది. 4 o'clock ఎక్కడికి వెళ్తున్నారు సార్ మీరు అడిగాడంట అతను. లావచ్చు ఏం మాట్లాడుకుంటే వెళ్ళిపోయాడు. అప్పుడు ఇతను పక్క వాళ్ళతో చెప్తున్నాడు, ఎంత పొగరు వాడికి, అడిగితే చెప్పకుండా పోతున్నాడు. నేను ఎవడు అడగమన్నాడు ఫస్ట్, దానికి జవాబు లేదు. నీకేం సంబంధం? మళ్ళీ ఒక వారం అయింది, ఈసారి అడ్డం ఉంది. హలో ఆగండి సార్, ఒక ప్రొఫెసర్ని ఇంత గౌరవంగా అడుగుతున్నా, చెప్పడం మీ ధర్మం. పక్కకి జరిపి వెళ్ళిపోయాడు. తర్వాత వాకప్ చేశాడు. మాటలు రావేమో, చూలినప్పుడేమో ఆయన చాలా గొప్పవాడు ఏదనుకున్నాం. ఎవడైతే నేను అడిగినప్పుడు చెప్పినప్పుడు ఇదంతా వచ్చింది, అంత మనసు ఆట. మళ్ళీ ఆ వస్తు క్లియర్గా ఉన్నాడు. ఫైనల్గా అసలు దారికి కట్టేశాడు. నువ్వు చెప్పకుండా పోనీ అన్నాడు. సూర్యోదయం చూడడానికి పోతున్నా అన్నాడు. సూర్యోదయం చూడడానికి పోతున్నా, ఒకటే డైలాగ్, మిగతాదంతా తీసుకురాలి. మేము రావచ్చు అంటే సూర్యోదయం చూడడానికి ఎవరన్నా పోవచ్చు. ఇంతటి దానికి 7 రోజులు వేస్ట్ చేసుకున్నావు నువ్వు. ఒక్క నిమిషం నీతో పాటు వస్తా. ఇప్పుడు మా పక్కన ఆశ్రమం ఉంది, గాయత్రి. ఒక నిమిషం అయిపోలేదు ఇది. ఒక్క నిమిషం ఉండండి, నేను నీతో పాటు వస్తా అంటే, నేను వెళుతున్నా, నువ్వు నాతో పాటు వస్తేరా, లేకపోతే లేదు. లేదు సార్ చెప్పులు వేసుకుంటా, నేను వెళుతున్నా అని వెళ్ళిన తర్వాత అటు ఇట్లా ఉరికి చెప్పులు వేసుకోకుండా వెళ్ళిపోయి, అసలు ఈ ప్రకృతి ఎంత బాగుంది సార్, అసలు ఈ ఆకాశం ఇంకా మాట్లాడుతున్నట్టు సార్, ఈ యొక్క పువ్వు శాస్త్రీయనామం తెలుసా మీకు? ఇది విరబోసినప్పుడు ఇట్లా అవుతుంది, అట్లా స్మెల్ ఇట్లా వస్తుంది, ఇలా వస్తే ఏం సార్ మీరు మాట్లాడరా? తర్వాత సూర్యోదయం కూర్చున్నాడు. మెల్లగా ఒక 1/2 గంటకి సూర్యుడు ఉదయించాడు. ఆహాహా, అసలు ఎమ్మ మామూలు లేదు సూర్యోదయం. చూసారా సార్, ఆ అరుణ కాంతి చూసారా ఎట్లా పడ్డా సార్, ఆ నీళ్ళ మీద చూసారా ఎట్లా లావచ్చు వెళ్ళిపోయాడు. సార్ మీకేసి చెప్పేది, మీరు ఏంటి సార్ ఇంత సూర్యోదయం ఉంటే చూడకుండా అనుభవించకుండా పోతున్నారు ఏంటి సార్? అప్పుడే అక్కడి నుంచి వచ్చింది ఒక చెప్పాయంట, నేను 40 ఏళ్ళుగా ఇక్కడ జాలరీగా పనిచేస్తున్నాను అంటే ఉన్నాను. 40 సంవత్సరాలుగా అతను వస్తున్నాడు. ఫస్ట్ డే నీలాగే చేశాడు ఆయన అన్నాడు. ద వెరీ ఫస్ట్ డే నీలాగే చేశాడు. కానీ 40 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ చూస్తున్నాడు ఆయన. ఆ సూర్యుని చూసినట్టే నిన్ను చూస్తున్నాడు. భలే ప్రశ్నలు పెడుతున్నాయి తెలుసా, పర్ఫెక్ట్గా వెళ్తున్నాయి. ఏదైతే స్థిరపడ్డదో దాంట్లో ఏ గొప్పదనం ఉండదు. ఏదైతే వచ్చిపోతుంటుందో అక్కడే గొప్ప ఉంది, అక్కడే ఏదో ఉంది, వ్యత్యాసం అక్కడే ఉంది. రాగద్వేషం 2 అందులో ఉన్నాయి. నేను చాలాసార్లు అడుగుతాను, ఎప్పుడన్నా మీరు గొప్పగా శ్వాసిస్తారా అని అడుగుతాను. శ్వాస ఎందుకంటే అట్లా కాకుండా ఆస్తమా వచ్చినప్పుడు శ్వాసించడం గొప్పగా ఉంది. గొప్ప శ్వాస ఇందటికంటే ఈరోజు శ్వాస బాగుంది. ఎందుకు? ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ చర్చ వచ్చింది. అసలు శ్వాసలో సమస్య లేకపోతే శ్వాస ఉందని కూడా తెలియదు. తలనొప్పి లేకపోతే తల ఉందని తెలియదు. అంటే పెయిన్ ఉంటే బంధము లేకపోతే మనసు తెలియదు.
ఇంపాసిబుల్. అది మనసు ఓన్లీ ఫంక్షనల్ ఉంటుంది, అంతే. శ్వాస తెలుస్తుంది అంతే తప్ప అది బాధించదు. అట్లా మనసు తెలుస్తుంది కానీ ఇన్సిడెంట్ ఆవిడ నేను లేచి మీరు మీకు తెలిసింది చెప్పడానికి వచ్చారా లేకపోతే ఆయనకి తెలిసింది తెలుసుకోవడం. ఇంకోటి విషయం మాట్లాడినప్పుడు వ్యక్తిగతం రావద్దు. ఇప్పుడు మీరు అడిగారు, నేను చెప్పాను, నేను మీ మీద రుద్దడంలే, అనుభవిస్తున్నది ఇది. నా లైఫ్ అయితే బాగానే ఉంది. నేను తెలుసుకుంటున్నది ఏంటంటే మీ మాటల్లో నేను వింటూ ఉంటే ఎక్కడో నాలో ఉండే చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి కదా, వాటికి ఆన్సర్ వెళ్తోంది. అందుకని అనేది నాకు బాగుంది. అవును, ఇప్పుడు ఆయన స్థితి ఆయన చెప్పారు నీకు పెంచగలిగితే. అంటే ఇప్పుడు ఇది ఆఫీస్ కానీ ఆశ్రమం కానీ కాదు కదా, నా స్థితికి తెప్పిస్తాను 3 నెలల కోర్సు ఉంటుంది, అట్లా కుదరదు. ఒక్కసారి ఒక్క మాటకి అర్థమైన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ వన్ స్టేట్మెంట్, నేను ఇంకా చెప్పను కూడా లేదు. ఎగ్జాంపుల్, రీసెంట్గా ఒక మిత్రుడు వచ్చాడు, అట్లా పార్క్లో మాట్లాడుకుందాం అన్నాడు. సరే నేను అన్నాను, అతను అన్నాడు, ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళాము. అతను చాలా మంచి డ్రెస్ వేసుకున్నాడు. నేను ఆ రోజు అదృష్టవశాత్తు స్నానం చేసి ఉన్నాను, మంచి బట్టలు వేసుకున్నాను చూడ్డానికి. ఆ తర్వాత కొంచెం వర్షం పడ్డది. కూర్చోవాలంటే అక్కడ మట్టి ఉంది, నేను హాయిగా మట్టిలో కూర్చున్నాను. బండి వేసుకుని వెళ్ళిపోయాను. నువ్వు ఏమైందని అడిగి, అంటే నేను అఫెండ్ చేశానా నాకు తెలియదు కదా. లేదు వస్తాను, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను, నువ్వు అక్కడే ఉండి వస్తాను. ఏదో పని చేసుకుని వచ్చాడు. నేను ఎక్కడ కూర్చోవాలని ఆలోచించే లోపు నా దృష్టి అంతా బట్టల మీద ఉండిపోయి, బట్టలు చెడిపోతాయేమో నేను కూర్చోడాన్ని వదిలేశాను ఇన్ని సంవత్సరాలు. నువ్వు ఎప్పుడైతే అంత మంచి బట్టలు, నేను అడుగుదాం అనుకున్నా, మంచి బట్టలు కింద ఏదైనా వేసుకో, బట్ యూ జస్ట్ సాట్. నాకు అక్కడ ఏదో అర్థమైంది. నేను వెళ్ళి ఒక పని చేయొచ్చాను ఇప్పుడు, అది ఈ 15 సంవత్సరాల్లో చెయ్యనిది, అదేమిటో తర్వాత చెప్తాను. నేను ఎప్పుడు ఇలాంటి బట్టలు వేసుకొని అంత నీట్గా ఉన్న చోటే కూర్చుంటాను, నాకు బట్టల మీదే ధ్యాస. నువ్వు ఆ కూర్చోగానే నాకు దాని మీద ధ్యాస పోయింది, నేను కూర్చుంటుంది. ఇద్దరు హాయిగా కూర్చొని మాట్లాడుకుంది. ఇక ఏమి చెప్పలే, నాకేదో అర్థమైంది, ఇది నిజమా కాదని ఒక 1 ఇయర్లో చెప్తాను నీకు. ఇదొక్కటే కారణం నా అన్ని సమస్యలు కానీ తెలుసుకున్నా. అసలు ఐఎమ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఎక్స్టర్నల్ థింగ్స్. నా మూలంలో నేను ఎప్పుడు లేదు. కూర్చునేది బట్టలు పోతే ఇంకో కొత్త బట్ట కొనుక్కోవచ్చు, కానీ మట్టి మీద కూర్చుంటే బాగుంది, సంశయం లేకుండా కూర్చుంటే బాగుంది. అయితే నేను అతనికి ఏమీ చెప్పలేదండి. హీ అండర్స్టూడ్. తర్వాత టైంలో నాతో మాట్లాడాడు, ఒక 2-3 మాటలు. అంతవరకు మాట్లాడిన వ్యక్తి కాదు అతను. ఈ స్పీకింగ్ ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ లైట్. క్లుప్తత వచ్చింది, పరిచింతన పోయింది, సంథింగ్ ఏదో తగిలింది. అంతే, అది మామూలు. ఇప్పుడు ఇదే సంఘటన వేరే వాళ్ళకి చెప్తే ఏముంది, ఆయన మంచి బట్టలు వేసుకున్నప్పుడు కింద పీట గిట్ట తీసుకుని కూర్చోవాలనే లాజిక్ ఉంటుంది. కొన్నిసార్లు లాజిక్, అందుకే ఆధ్యాత్మికతకి తర్కానికి ఒక్కోసారి పని చేయదు అస్సలు. అయితే యాక్చువల్గా నేను మొదట్లో అంటే 2-3 వీడియోలు చూసిన తర్వాత మీది ఈయనెవరో మనకి పనికి వచ్చేటట్టున్నారని ఆయనకి పంపించాను. అదొకటి అనుకున్నాను, ఏంటి నేను అసలు పేరు కూడా సరిగ్గా వెళ్ళాను. ఇంకో విషయం, నేను ఇంకో భయపెట్టాను, ఈవిడ వచ్చి నిన్నట్లాగే చెప్పడానికి ప్రయత్నిస్తారేమో అని. కానీ ఇంత ఈవిడికి చాలా మందికి చెప్పి ఉన్నారు, పుస్తకాలు రాశారు, అవి చేశారు, కానీ ఇంత సింపుల్గా ఆవిడ ఇదవుతారని నేను అనుకోలేదు. సింపుల్ అని కాదు, మంచి మాట చెప్పేటప్పుడు మనకు ఏదైనా ఆచరణలోకి దిగాలి. రమ్మగారు ఆచరణలోకి దిగనంత వరకు ఫిలాసఫీనే. మంచి మాటలు అన్నీ ఉన్నాయి, కరెక్ట్. మంచి మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది. సాధన అక్కర్లేదు దీనికి. ఇప్పుడు మీరేమైనా ఎవరెస్ట్ ఎక్కితే సాధన కావాలి, వీటికి సాధన అక్కర్లే. ఇప్పుడు సైకిల్ దొక్కాలంటే సాధన అక్కర్లేదు. ఎందుకంటే సాధనలో ఒక సమస్య ఉంది. సాధన ఎవరైతే చేస్తున్నారో డిగ్రీ వస్తుంది, 1%, 10%, 100% డిగ్రీస్ వస్తాయి. మళ్ళీ మనసు ఎస్టాబ్లిష్ అవుతుంది. తద్వారా బ్లేమింగ్ స్టార్ట్ అవుతుంది. అతను చెప్పింది నేను సరిగ్గా సాధన చేయని కారణంగా నాకు విముక్తి కలగలేదని, అతను చెప్పింది అతను బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి అతనికి అర్థమైందేమో అని ఈ చర్చలన్నీ వస్తాయి. సాధన సంబంధం లేదన్న చోట ఎండ్ అయిపోయింది విషయం. మీరు ఒక మాట సాధన, ఇంకోటి నేను చిన్న ప్రశ్న చెప్తా, సాధన మానసికమా శారీరకమా? మానసికం కాదు. ఇప్పుడు నేను అన్నం వండాలనుకున్నాను, నా ఉద్దేశంలో ఏంటంటే
ఫస్ట్ గిన్నె వెతుక్కుంటాను, గిన్నె నుంచి తీసుకొని బియ్యం పోసుకుంటాను. శారీరకం వచ్చేసింది, చూశారా? యా, కరెక్ట్. సాధనకి మనసుకి సంబంధం లేదు. శరీరానికి సాధన, మనసుకి అవగాహన, ఇంతే. మనసుకి సాధన లేదు. సాధన చేయాలంటే సాధన ఉండాలి, సైకిల్ ఉండాలి. శరీరంతో ఇప్పుడు ఎట్లుంది సైకిల్ ఎలా తొక్కలో సాధన చేస్తున్నా మనసులో? సాధ్యమేనా? సాధ్యం కాదు. అయిపోయి ఏం సాధన చేస్తారు అసలు? మనసులో ఆలోచనలు దొంతర ఉంటుంది. సాధన ఇక్కడ ఉంది, లాజిక్ ఉంది, తర్కం ఉంది, అవగాహనలు ఉంది, లేకపోతే తప్పుడు అవగాహన ఉంది, భయాలు ఉంది. సాధన అన్నవా శరీరమే. ఆధ్యాత్మిక సాధన అన్నాడా శరీరాన్ని తీసుకొచ్చాడు వాడు. దాన్ని నీళ్ళలో నింపుతున్నాడు, దానికి రూస్తున్నాడు, దానికి దండలేస్తున్నాడు, దాన్ని ఎండబెడుతున్నాడు. మనసుకేం సంబంధం? ఇప్పుడు అంటే మనం దేంతో ఉండాలంట? శరీరంతో, మనసుతో? రెండింటితో. ఎట్లా? సందర్భాన్ని బట్టి. తింటున్నప్పుడు రెండింటితో ఉండండి, నిద్రపోతున్నప్పుడు రెండింటిని వదిలేయండి. ఎక్కడ వదలాలో ఎక్కడ పట్టుకో. మాట్లాడుతున్నప్పుడు శరీరాన్ని నిశ్చలంగా పెట్టండి. సందర్భాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఎట్టుందంటే బెల్ ఎక్కడ కొట్టాలన్నట్టుంది సైకిల్కి. ఎదురుగా ఎవరైనా వస్తే తెలుస్తుంది. లేకపోతే బెల్లు ఎప్పుడు కొట్టారు మీరు? అడవిలో మీరు సైకిల్ నడిపితే బెల్లు కొట్టడం అవసరం లేదు. అఫ్జల్గంజ్లో పోతే కొడుతూనే ఉండాలి. శరీరం మనసు వాడుతున్నారంటే ఏదో పనుండి. అదర్వైజ్ కొన్నిసార్లు ప్రతి దాంట్లోనూ శరీర భాగస్వామ్యం ఉంటుంది, కొన్నిసార్లు పరోక్ష భాగస్వామ్యం ఉంటుంది, కొన్నిసార్లు ప్రత్యక్ష భాగస్వామ్యం, కొన్నిసార్లు సారూప్య భాగస్వామ్యం ఉంటుంది, కొన్నిసార్లు పరస్పర ఆధారితంగా పనిచేస్తుంది, కొన్నిసార్లు పూర్తి శరీరంతో సంబంధం లేకుండా ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్, విచారణ శరీరానికి సంబంధం లేదు. రమణ మహర్షి విచారణ మార్గం శరీరానికి ఏమాత్రము సంబంధము లేదు. స్థిరంగా కూర్చోబెట్టి జస్ట్ లుకింగ్ ఎట్ థింగ్. ఎగ్జాంపుల్, ఎవరో ఏదంటే బాధ అయింది, దేనికి బాధ అయింది, ఆ మాటకైందా? యు ఆర్ జస్ట్ క్వశ్చనింగ్, డీప్లీ లుకింగ్ ఇట్. ఆన్సర్స్ కోసం కాదు, నిశ్చలం, పూర్తి నిశ్చలం, కళ్ళు నిలబడిపోయి శ్వాస నెమ్మదైపోయి యు ఆర్ జస్ట్ లుకింగ్ ఇట్. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక పురుగు ఏదో ఉంటే దాన్ని చూస్తున్నారు, అదేమిటో తెలిపి యు ఆర్ జస్ట్ లుకింగ్ ఇట్ ఇన్ ఆల్ డైమెన్షన్స్. విచారణలో శరీరానికి ఏ పని లేదు, అది పూర్తి పరోక్షంగా చాలా గొప్పగా సహకరిస్తుంది. విచారణ వెన్నుపూస నిటారుగా ఉంచి చేయవచ్చు, పడుకుని చేయవచ్చు, తల కింద చేయబెట్టుకొని చేయవచ్చు, తింటూ కూడా చేయవచ్చు. అసలు ఏమిటి బాధపడ్డది? ఏమిటి? ఎవడో అన్నాడు వాడకో అన్నాడు. ఏమిటిది బాధపడ్డది? శరీరానికి బాధ అయిందా? కాలేదు. శరీరం పక్క జరుగు. కొడితే శరీరానికి బాధ అయింది, తిడితే శరీరానికి బాధ కాలేదు. బాధపడ్డది ఏంటి? ఫైనల్గా ఎవడో నిర్ణయానికి వచ్చాడు, నేను కాదు, నేను ఇది కాదని నిర్ణయించుకోవడం వల్ల దానికి గాయమైంది. అంటే ఆలోచనకి గాయమైంది, నాకు కాదు. ఆలోచన ఎట్లా తీసేయాలి? నెక్స్ట్ విచారం. అట్లా మనోశూన్యతలోకి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వాడు వెళ్ళాడు ఒకటి దగ్గరికి, ఎవడు తిట్టాడు, కావాలని గెలికాడు, వాడుకు ఎందుకు వచ్చినా ఉన్నాడు, అయిపోయింది, తగలలేదు, మొట్టమొదటిసారి హర్ట్ అవ్వలేదు, వాడు నాకు చేసుకున్నాడు. నీ వల్లే నాకు జ్ఞానోదయం అని చెప్పాడు. ఎన్నో ఉన్నాయి ఉదంతాలు అటువంటి. క్లమ్జీ చేసేసారు, గబ్బు లేపారు. అసలు ర్యాంక్ చెప్పాలంటే ఎవడు తోచిన వాడు చేస్తున్నాడు, విషయం తప్ప అంత ఉంది. క్యూలు, పట్టలు, దండలు, తర్వాత విగ్రహ ప్రతిష్టాపనలు, అర్థం పడతలేని ఎమోషన్లు, కన్నీళ్ళు, మెడకి ఐడెంటిటీ కార్డు. అదే నీవెవరు మరి? కృష్ణ వచ్చింది, వెళ్ళాలి. ఇప్పుడు మిగతాలను వదిలేద్దాం, మనం చెప్పే సమాజం అలా ఉంది. బట్ ఇప్పుడు నేను చెప్పింది మీరు ఓన్లీ హెడ్ వరకు తీసుకోవడానికి వీలు లేదు. అలాగే నేను బలవంతం చేయను, మీ జీవితం మీదే. ఇప్పుడు నేను ఎలాంటి స్థితిలో ఉన్నంటే, ఎవరైనా బాధపడితే నేను లైట్ బంద్ చేసి తలుపు దగ్గరికి వచ్చేస్తాను. అంటే ఏదన్నా పరిపూర్ణంగా పడని, ఏదన్నా పరిపూర్ణంగా జరిగింది శ్రద్ధగా నేను నీళ్ళు గిల్లి పెట్టి వస్తాను. రిలాక్స్ అయ్యి నాకు ఫోన్ చేయి అని చెప్తాను. సంతృప్తిగా పరిపూర్ణంగా. తర్వాత ఒక్కటే సలహా ఇస్తా, అప్పుడు కందిలు తుడచకుండా ఊరికి ఏడు.
ఇది ఒక్కటి చేయి, నీకు వీలైతే, లేకపోతే తుడవకు దాన్ని, నీ చేతి చెంపలను అంటుకొని బట్టలు నానిపోని స్థిరంగా కూర్చొని బాధపడు. అట్లా నేను చేసిన సందర్భాలు కోకోలలు. అట్లా ఏడుస్తూ నిశ్శబ్దమైన నవ్విన వాళ్ళు ఉన్నారు. ఓకే, నేను మంచి పాట చెప్పవా? మంచి పాట అంటే పాటల్లో మంచి చెడు ఉంటాయి అనుకోండి. ఆ పాట నాకు తెలియదు, ఎట్లుంటుంది పాట? పూలు గుసగుసలాడేనని. సరే, మీ ఇష్టమైంది మీరు పాడండి. చాలా ఉన్నాయి. పూలకే బంగారమైన ఏం పాట? పలుకే బంగారం కాదు. చల్లని రాజా ఓ చందమామ, నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామ, నా చందమామ. నిన్ను చూసిన పలుకవు మాట్లాడవు, చిన్నదాని అబలను ప్రియురాలను నవ్వెను నించరా చల్లని రాజా ఓ చందమామ, నీ కథలన్నీ వినాయి నా గంధమా. ఇట్లా మంచి మంచి పాటలు ఉన్నాయి అసలు. కలవరమాయే నదిలో నా మదిలో పాట గుర్తు రావటం. సింగర్ అనుకోవాలి, సింగర్ అనుకుంటే వస్తాయి, సినిమా పేరు అనుకుంటే వస్తాయి, యాక్టర్ అనుకుంటే వస్తాయి. మీరు ఒక దాంట్లో ఒక వీడియోలో విన్నాను, అది ఆకాశం బాగుంటుంది. అది మీరు వీసా రిజెక్ట్ అయినప్పుడు పడుతుంది. అవును, ఆకాశం కాపీ వస్తున్నా. మంచి పాట గుర్తొచ్చింది మీరు చెప్పింది. వాళ్ళు నాకు ఇంకొకటి చాలా నచ్చింది. ఇప్పుడు
పాట పాడాలంటే మనం అది అయిపోవాలి, అంతే, పాట అయిపోవాలి అంతే. నాకు బాగా ఇష్టం ఏంటంటే నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడే ఆ పాట పట్టుకుంది. నేను వినగానే నాకు దాని సాహిత్యం అంతా రాకపోయినా దాని ఒక గతి పట్టుకుంది అనమాట. ఇది వింటూనే ఉంటాను ఇంట్లో ఉన్నంతసేపు, కానీ కొన్ని పాటలు గుర్తుండవు. వినను అని ఇప్పుడు అర్థం. అది ఇప్పుడు జాస్ ఎక్కడ ఉంటుంది? కన్నవారింట కష్టముల నీడ కరిగిపోయేనులే, కనులతో జూచి కనక దుర్గమ్మ కామితముని లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. పున్నప్పుడు వైద్యనాథన్ వాయిసలు నిన్ను దీవించులే. చంద్రుని మించు అంగములు పాపాలివే, మీరు చిన్నప్పటి నుంచి ఒక చిన్న ట్యూన్ గుర్తు చేస్తా, నవ్వుకోండి, బాయ్ చెప్పుకుందాం. ఇదొకటి దూరదర్శన్ వస్తుంది పాత బ్లాక్ టా 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 అది ఎక్కడి నుంచి సారే అందులో తీసుకున్నారు. ఇది ఇది చంద్రుని మించి అది ఏ రాగం? కరహప్రియ. కానీ చాలా కరహప్రియ. ఏవో కొన్ని సినిమా పాటలు కాబట్టి కొన్నిసార్లు అన్ని రాగం, కొంచెం అన్య రాగం కాదు కానీ కొంచెం ప్రయోగం చేస్తారు. ఈమె ఇచ్చిన మంచి పుస్తకం ఒకటి ఇస్తాను, నాకు ఇచ్చారు. అది సో ప్రస్తుతం ఇక్కడ బాయ్ చెప్పిస్తున్నా ఊరికే.